జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ లేని విధంగా దేవరూపల మండలంలో ఒక నియంతలాగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని కేసులు పెట్టించి గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసి వంక అర్జున్, గొడుగు మల్లికార్జునలు ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులచే కేసు పెట్టి జైలుకు పంపడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి చింత సృజన్ కుమార్, మాజీ అధ్యక్షులు బాగాల నవీన్ రెడ్డి, సీనియర్ నాయకులు గోలి ఉప్పలరెడ్డి, ఎస్టీ మోర్చా నాయకులు అన్వేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మండలానికి ఒక 10 మంది బాధిస్తున్నారు. ఇలా నియంత్రిత చూస్తుంటే రామచంద్రాడి రాజరిక పరిపాలన 47 నుంచి 55 వరకు ఆయన రాజరిక పరిపాలన ఏ విధంగా ఆయన భార్య జ్ఞానమ్మ పరిపాలన ఏ విధంగా ఉందో అవన్నీ గుర్తు చేసే విధంగా ఇలా ఝాన్సీ రెడ్డి పరిపాలన. మీ ప్రజాస్వామ్యం ఇక్కడ మా కంట్రిబ్యూషన్ ఉన్నది వేరుపులలో. ఈ ప్రాంతాల్లో మా రక్తం ఉన్నది. ఈ ప్రాంత సమస్యల కోసం ఉద్యమించడం, ఈ ప్రాంత సమస్యల కోసం జైలు పోయినాం, జెండా పెట్టినాం. మాతో పాటు అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా జెండా పట్టింది, పోరాటం చేసిన కార్యకర్తలు. కానీ కాంగ్రెస్ పార్టీ నీ కంట్రిబ్యూషన్ లేదు. కేవలం ఎన్ఆర్ఐ గారి కన్నా డబ్బులున్నాయి, మీ పేదరికానికి నేను సహాయం చేస్తానని చెప్పి మోసపోతున్న మాటలతో నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఇలా నియంతగా తయారైపోయినావు. గుర్తించే విధంగా ఇలా ఇష్టూ రామచంద్రాడి కన్నా నియంత జానమ్మకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేసి అమరలేదు ఇక్కడ. అలాంటి గుర్తులు, అలాంటి జ్ఞాపకాలు మళ్ళా నీ ద్వారా ఇలా పాలకుర్తిలో గుర్తు చేసుకునే విధంగా నేను ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నావు. పోలీసులను ముందర పెట్టి అణచివేస్తున్నావు. నీ రౌడీల ముందర పెట్టి అణచివేస్తున్నావు. నీ డబ్బును ముందర పెట్టి అణచివేస్తున్నావు. అది తాత్కాలికంగా ఈ మధ్య కాలంలో దేవరూపల మండలం జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే ఈరోజు నీవు కాంగ్రెస్ జెండా పట్టలేదు, కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఈ ప్రాంతంలో నీకు కంట్రిబ్యూషన్ లేదు. అయినా నేను ప్రజలు ఆదరించాను, ప్రజలు నేను అక్కడే చేసుకున్నాను, నేను ఓట్లేసాను, అఖండ మెజారిటీ ఇచ్చాను. కానీ ఆ 2.5 లక్షల ఓటర్స్ నీ మాట అయినాలంటే నియంత్రణలు తయారైపోయినావు. ఇస్తారు ఝాన్సీ రెడ్డి గారు, ఇది దేవరూపల గడ్డ, ఇది విరోచితమైన గడ్డ, మొత్తం ఆసియా ఖండానికి దిక్సూచనైనటువంటి దేవరూపల గడ్డ. ఇది ఒక్కసారి చరిత్రను స్వీకరించి ఒకసారి ఆలోచించుకున్నావు. నువ్వు ఇలా అర్జున్ మీద పెట్టే కేసు, ఇలా మల్లికార్జున మీద పెట్టే కేసు గురించి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళు ఏ నేరం చేసిండ్రు? వాళ్ళ మీ ఎఫ్ఐఆర్లో క్లియర్ గా పోలీసు అని చెప్పిండ్రు. 2004వ తారీఖు 4వ నెల 2023లో అక్కడ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ అమౌంట్ ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగిందో అప్పటికి వాళ్ళు సర్పంచ్, ఆయన ఎంపీటీసీ ఆ అమౌంట్ ఎందుకు ఆ రోజు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ కేసును ఇవాళ రిసీవ్ చేసుకొని వాళ్ళను బెదిరించి ఇవాళ పిటిషన్ ఇప్పించి వాళ్ళ జైలు అంటే నువ్వు పోలీసులు వాడుకుంటావు, రౌడీలను వాడుకుంటావు, నువ్వు ఏది అంటే అది వాడుకొని మీడియాను వాడుకొని మీడియాను మీరు ఇబ్బంది పెడుతున్నావు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరు నోరు మెదవకుంటే ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టావు. ఇలా ప్రజలు కూడా ఎవరు నోరు మెలిపోద్దు, ప్రజాస్వామ్యం కూని చేయాలి, నా చెప్పు చేతులలో ఉండాలి, నా దగ్గర కోట్లాది రూపాయల సంపద ఉందనేది గర్వంతో ఇలా నువ్వు వేరు పాలకుర్తులు తిరుగుతా ఉన్నా. నీ అంచులు చూసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే తక్కువ మంది అనుకుంటారు, నీ వెంటబడతారు. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి, ఇవాళ దేవరూపల మండలంలో నీ ఆగడాలు మితిమీరిపోయినాయి. దేవరూపలే కాదు, తొర్రూరులో కూడా యాకన్న అన్నట్టు ఒక మీడియా మిత్రుడిని పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క సోషల్ మీడియా నుంచి విత్డ్రా చేయించారు. అదే సురేష్ అనేటువంటి సురేష్ నాయకుని ఇబ్బంది పెట్టాం. అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. పాలకుర్తిలో ఇబ్బంది పెట్టాం. ఇలా దేవరూపల కాడ నీ ఆగడాలు మితిమీరిపోయినాయి. మరి మంచి ప్లేస్కి వచ్చినాం, మంచి ప్రాంతానికి వచ్చినాం. ఎక్కడైతే ఉద్యమాలు వచ్చినాయో, ఎక్కడైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ప్రాంతానికి వచ్చినావు. నేను వదిలిపెట్టావు. దేవరూపల ప్రజలు నీ వెంటనే ఉంటారు, నీ వెన్నంటే ఉండి నీ అంతు చూసే వరకు దేవరూపల ప్రజలు వదిలిపెట్టారు. ఇలా పేదరికం ఉన్నది.